ఆడుకుందామా? ఇదేంటి? కుండ. ఇంగ్లీష్ లో పాట్ అంటారు. ఇదేంటి? కాకి. చూసారా మీరు ఎలా అవునా? కాకి ఎలా వస్తుంది? అయితే ఓకే ఓకే నాన్న, మీలాగే చరణ్ అరే ఆరోబా. ఇప్పుడు మనము ఆడుకుంటాం కదా, ఆడుకున్న తర్వాత మనకి ఏమవుతుంది? దాహం వేస్తుంది కదా. అయితే ఈ కాకి కూడా ఏం చేసింది? బాగా ఆడుకుందన్నమాట. ఆడుకునేలకి తనకి మనము బాలట్ ఆడుకుంటాము, తర్వాత వచ్చేసి జంపింగ్ చేస్తాం, అలా ఆడుకుంటాం కదా. కాకి కూడా ఇలా రెక్కలతో ఎగురుతూ ఆ చెట్టు నుంచి చెట్టు మీదకి, ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది అన్నమాట. అలా ఆడుకుందనుకో దాహం వేస్తుంది కదా. దాహాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? థ్రస్టీ. థ్రస్టీ. బాగా దాహం వేసిందంట. దాహం వేస్తే అప్పుడు ఈ కాకికి కుండ కనిపించిందంట. కుండ కనిపిస్తే ఇంటి కుండ కనిపిస్తే అప్పుడు వచ్చి చూసింది. ఇందులో చూస్తే సగం వరకే ఉన్నాయి నీరు, వాటర్ సగం వరకే ఉన్నాయి. నిండా ఉన్నాయి అనుకో కాకి ఇలా వంగి తాగిద్ది. కానీ వంగినా కూడా అందట్లేదు కదా, సగానికి ఉన్నాయి కదా. మరి కాకి ఏం చేసింది? ఎలాగైనా దాహం తీర్చుకోవాలి, ఎలాగైనా నాకు దాహం వేస్తుంది, నీరు తాగాలి అనుకుంది. అయితే ఏం చేసింది? ఆలోచన చేసింది, చాలా సేపు ఆలోచన చేసింది. ఆలోచన చేసి భవ్యాంశు కాకి ఏమైంది? కాకి దాహం వేసింది కదా, అప్పుడు అలసిపోయింది. అప్పుడు ఇక్కడ కొన్ని రాళ్ళు కనిపించినాయి కాకి. ఏంటి రోషాని? ఇవేంటి? రాళ్ళు. అయితే కాకి ఏం చేసిందంటే ముక్కుతో ఒకటి తీసుకొని వెళ్ళి నన్ను చాక్ పీస్ ఇలా బంగారు తల్లి చాక్ పీస్. ఇప్పుడు ఈ రాళ్ళు తీసుకొని ఈ ముక్కుతో పట్టుకొని, రాళ్ళు ఉన్నాయి కదా, ముక్కుతో పట్టుకొని ఒక్కొక్కటి తీసుకొని దీంట్లో వేస్తుంది. చాలా వేసింది అన్నమాట. ఇందులో రాళ్ళు ఇలా 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 వేసేటప్పటికి ఈ రాళ్ళన్నీ తీసుకొచ్చి ఒక్కొక్కటి తీసుకొచ్చి వేసింది. చూడండి ఇక్కడ రాళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. రాళ్ళన్నీ వచ్చినాయి కదా. అప్పుడు ఇక్కడికి వాటర్ వచ్చేసింది. ఎందుకు? ఈ రాళ్ళన్నీ కిందకి వెళ్ళిపోయినాయి కదా, వాటర్ ఇలా పెరుగుతూ వచ్చింది. అప్పుడు ఇక్కడ కొన్ని కాదు ఎక్కువ వచ్చేస్తాయి. అంటే ఇవన్నీ తీసుకొచ్చి